టెక్నాలజీ పెరిగిందని మనందరం కూడా ఎంతో సంతోషపడుతున్నాం. పనులన్నీ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయని ఆనందపడుతున్నాం. కానీ సైబర్ నేరగాల చేతుల్లో సామాన్య ప్రజల దగ్గర నుంచి సెలబ్రిటీస్ వరకు ఎంత సఫర్ అవుతున్నారనేది ఇప్పుడు మనం చూస్తున్నామని చెప్పొచ్చు. ఫోన్ చేతిలో ఉంటే ఏదైనా చేయొచ్చు అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలిసింది. దానికి సంబంధించి ముఖ్యంగా ఏఐ యూజ్ చేసి ఒక్కొక్కరి ఫేస్ని మాడిఫై చేసి ఏ విధంగా క్రైమ్ చేస్తున్నారని చూసాం. కానీ ఇప్పుడు సెలబ్రిటీస్కి సంబంధించి ఆ ఫోటోలని కూడా యూజ్ చేసి అశ్లీల చిత్రాలను రిలీజ్ చేస్తున్నారు. దానికి సంబంధించి చిరంజీవి గారు కూడా సీరియస్ అవ్వడం జరిగింది. దాని మీద యాక్షన్ కూడా తీసుకోవాలని చెప్పి కూడా అధికారులను కలవడం జరిగింది. అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నారు, అసలు ఎలా చేస్తారు, ఏంటి, ఏఐ వల్ల ఎంత ప్రమాదం జరగబోతుందనే దానికి సంబంధించి ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి సైబర్ క్రైమ్ ఎక్స్పర్ట్ విజయ్ సార్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఒక్కసారి విజయ్ సార్తో మాట్లాడి కూడా మరిన్ని వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. సార్, మీరు స్టార్టింగ్లోనే మనం మాట్లాడుకోవడం జరిగింది ఏఐ అనేది ఎంత పెద్ద నేరం, అంటే దానివల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తామనేది మనం గతంలో కొన్ని వీడియోస్ కూడా చేసాం, ఇప్పుడు మనం చూస్తున్నాం కల్లారా. సో అసలు ఇది ఎలా క్రియేట్ చేస్తున్నారు, ఏంటి సార్ అసలు? యాక్చువల్గా ఇప్పుడు ఫస్ట్ ఇలాంటి డిజిటల్ క్రైమ్స్ మనం చూసినట్లయితే 2004లో ఫస్ట్ ఇలాంటి ఒక డిజిటల్ క్రైమ్ అనేది మనకి పాపప్ అయింది. 2004లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్కి సంబంధించిన ఇద్దరు పిల్లలకి సంబంధించి వాళ్ళ సెక్స్ వీడియోని, అంటే ఇలాంటి కంటెంట్ని ఏదో వచ్చిందనే ఒక కేసు రిజిస్టర్ అయింది. బట్ దానిలో మార్ఫ్డ్ కంటెంట్ అనే సబ్జెక్ట్ రాలేదు. 2005లో త్రిష అని చెప్పి మనకి చాలా పెద్ద ప్రముఖ నటి ఆవిడకి సంబంధించిన కొన్ని వీడియోలు ఇలా రిలీజ్ అయినాయి, ఇట్లా పబ్లిష్ చేశారు కొన్ని వెబ్సైట్స్లో అన్న క్రమంలో ఈ యొక్క కేసు ఫైల్ అయింది 2005లో. ఆ తర్వాత ఛార్జ్ షీట్ ఇన్వెస్టిగేషన్ నడిచింది, కానీ అక్యూజ్లు ఎవరు దొరకలేదు. యాక్చువల్గా ఏంటంటే ఇది ఎవరు ఈ యొక్క పబ్లిష్ చేశారు ఇలాంటి వీడియోస్ అనేది అయితే బయటికి రాలేదు. 2016 వరకు అయితే డేటా ఉంది, 16 సంవత్సరాల కేసు నడిచింది, ఇంకా కూడా నడుస్తుందేమో తెలియదు. అప్పుడు ఫస్ట్ కేసు అందరికీ తెలిసి నమోదైన డేట్ అయితే త్రిష గారి కేసుతో ఇది ఒక సెన్సేషన్ అయింది ఆ రోజుల్లో, అంటే ఇప్పటికీ 20 సంవత్సరాల కిందట. ఇప్పుడు మనం చిరంజీవి గారిని చూసినట్లయితే, ఇప్పుడు రీసెంట్గా చిరంజీవి గారిది కాకుండా ఇంతకు ముందు చాలామంది కూడా ఇలా చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం పొలిటీషియన్లకు సంబంధించి మరీ ఇంత ఘోరంగా కాకుండా కొంతమంది పొలిటీషియన్ని స్కాములకి యూజ్ చేయడం, స్కాములు ప్రమోట్ చేయడానికి కొన్ని అడ్వర్టైజ్మెంట్లకి మోడీ గారిని యూజ్ చేశారు. అట్ ద సేమ్ టైం చంద్రబాబు గారిని కానివ్వండి, మన రేవంత్ రెడ్డి గారిని కానివ్వండి, ఇలాంటి పెద్ద పెద్ద ప్రముఖుల వీడియోల్ని ఈ రకంగా మార్ఫ్ చేసి ఏఐ యూజ్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి మార్ఫ్ చేసి చేశారు. బట్ యాజ్ ఆఫ్ నో బేసిక్గా మనం చూసినట్లయితే ఈ కంటెంట్, సింథటిక్ కంటెంట్, మన యొక్క వాయిస్ని కానివ్వండి, మన యొక్క వీడియో ఫ్రేమ్, మన ఫోటో ఫ్రేమ్స్ని యూజ్ చేసి ఈ యొక్క వీడియోస్ అనేవి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వీళ్ళు జనరేట్ చేస్తూ ఉంటారు. బేసిక్గా ఈ యొక్క వీడియోలు, ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దేనికి యూజ్ చేస్తారు? సినిమాల్లో హీరోని ఎక్కడైనా కొన్ని చోట్ల కొన్ని సన్నివేశాల్లో డూప్ కానివ్వండి, లేదనంటే కొన్ని సన్నివేశాల్లో మనం చూసినట్లయితే హీరో ఏజ్ ఎక్కువ కనపడుతున్నప్పుడు కొంచెం యంగ్గా కనపడటానికి కానివ్వండి, ఇలాంటి సాఫ్ట్వేర్స్ని యూజ్ చేసేవాళ్ళు. రెండవది ఏంటంటే మీమ్స్ కోసం కొన్ని మీమ్స్ చేయడానికి, అది కూడా ఏంటంటే లీగల్ వేస్లోనే అనేది యూజ్ చేశారు. బట్ ఇదంతా పూర్తిగా మనం చూసినట్లయితే ఇల్లీగల్ కంటెంట్, పూర్తిగా మెలిషియస్ కంటెంట్ ఈ యొక్క వీడియోలు చేయడానికి కారణం ఏంటంటే పూర్తిగా పెద్ద పెద్ద సెలబ్రిటీలకి సంబంధించి పర్సనల్గా ఫొటోస్ని ఇంటర్నెట్ ద్వారా కలెక్ట్ చేసి ఈ యొక్క వీడియోలు చేసి వాళ్ళకి పరువు ప్రతిష్టలకి భంగం కలిగే విధంగా, అలాగే సమాజంలో చాలా రాంగ్ వేలో ఈ యొక్క వీడియోలు అనేవి వెళుతూ ఉన్నాయి. సరే, ఇప్పుడు డిజిటల్ క్రైమ్ అనేది కేవలం వాళ్ళ ఫేస్ని అండ్ వాయిస్ని యూజ్ చేసుకొని ఈ విధంగా చేస్తున్నారు. దీంట్లో ఇంకేమైనా రకాలు ఉన్నాయంటారా? లేకపోతే GAN జనరేటివ్ అడ్వర్సరియల్ నెట్వర్క్స్, ఈ యొక్క టెక్నాలజీని యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఏవైనా కొన్ని ఫొటోస్ని తీసుకొని ఫ్రేమ్ చేసి ఆ ఫొటోస్తో ఒక వీడియో జనరేట్ చేస్తుంది. ఏది జనరేటర్. దీనిలోనే డిస్క్రిమినేటర్ అని ఒకటి ఉంటుంది. ఆ డిస్క్రిమినేటర్ ఏం చేస్తుంది అని అంటే వీడియో సరిగ్గా వచ్చిందా లేదా, ఎక్కడైనా ఫేస్లో చేంజెస్ ఉన్నాయా అంటే, ఇప్పుడు బేసిక్గా ఒక వీడియో రిలీజ్ అయింది అనుకోండి, ఏదైనా ఫేక్ వీడియో, మనం చెప్తాం కదా ప్రజలు, ఇది వాళ్ళది కాదు, ఇది వీళ్ళది కాదు, ఇది ఫేక్ వీడియో అని చెప్పి మనం చెప్తాం కదా. అక్కడ ఆ సాఫ్ట్వేర్ ఏం చేస్తుంది, ఆ టెక్నాలజీ ఏం చేస్తుంది అంటే దానికి అదే మాట్లాడుకుంటుంది. ఈ వీడియో కరెక్ట్గా జెన్యూన్గా చిరంజీవి గారి లాగా ఉందా లేదా,
మహేష్ బాబు గారి లాగా ఉందా లేదా అని చెప్పి 1కి 100 సార్లు చెక్ చేసుకొని అవుట్పుట్ ఇస్తుంది అనమాట. సో ఈ టైప్ ఆఫ్ టెక్నాలజీని GAN అనే టెక్నాలజీని యూజ్ చేసి ఈ యొక్క వీడియోస్ అనేవి మనకి జనరేట్ చేస్తూ ఉన్నారు మార్కెట్లో. సార్ చాలా వరకు ఏఐ వల్ల ఎంతోమంది మోసపోతున్న వాళ్ళని మనం చూస్తున్నాం. అయినా కూడా చాలామంది కూడా ఏఐని యూస్ చేసి వాళ్ళ ఫొటోస్ని కొంచెం విచిత్రంగా కావచ్చు, లేకపోతే మోదీతో మాట్లాడుతున్నట్టు, లేకపోతే ఫొటోస్ దిగినట్టు, అంటే వాళ్ళకి ఇష్టమైన అభిమానులు కానీ లేకపోతే పొలిటీషియన్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కలిసినట్టుగా కొంతవరకు చేస్తున్నారు. అది ఓకే కొంతవరకు. కానీ ఇలా అశ్లీల చిత్రాలను యూస్ చేయటం, లేకపోతే దాన్ని ఇంకా కొంచెం డర్టీగా చేయటం అనేది కూడా మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి అసలు ఎలా చేస్తారు ఏంటనేది ఒక్కసారి చూపించగలరా? మేడం, వీటిల్లో మనం చూసినట్లయితే బేసిక్ వర్షన్ ఒక గూగుల్ జెమినై 4 తీసుకుందాం. గూగుల్ జెమినై 4 ఇప్పుడు అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్స్ వీడియోసే రెడీ చేయగలుగుతున్నాయి. సో ఒక గూగుల్ జెమినై ఏం చేయగలదు? సో ఇప్పుడు నా సెల్ఫీ ఒకటి తీసుకుంటాను నేను. ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఒక సెల్ఫీ తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఈ సెల్ఫీని చూడండి చెప్తాను. సో ఇప్పుడు ఇది నా సెల్ఫీ. ఇది ఇక్కడ ఈ సెల్ఫీలో ఇప్పుడు నేను బేసిక్ వర్షన్లో ఉండే చెప్తున్నాను మీకు. గూగుల్ జెమినై 4 ఓపెన్ చేసి, సో ఇక్కడ ఈ ఫోటోని అప్లోడ్ చేసి క్రియేట్ ఏ సెల్ఫీ విత్ మోడీజీ అని కొట్టాను. కొట్టగానే ఏమవుతుంది, వితిన్ సెకండ్స్లో. అంటే ఇది ఒక బేసిక్ వర్షన్ గురించి చెప్తాను. బేసిక్గా గూగుల్ జెమినై ఇలాంటి ఫొటోస్ చేయగలుగుతుందంటే ఏఐ ఎంత అడ్వాన్స్డ్గా ఉందో ఆలోచించండి. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన ఈ యొక్క సాఫ్ట్వేర్స్ ఏపీకేలు కొన్ని ఇంకా అడ్వాన్స్డ్గా తయారు చేస్తున్నాయి. ఇప్పుడు చూడండి, ఇక్కడ రియాలిటిక్గా ఇప్పుడు ఉన్న సెల్ఫీతో చాలా రియలిస్టిక్గా ఉంటుందన్నమాట ఫోటో. సో ఇలాంటివి చేసి దీన్ని ఒక వీడియో కింద కన్వర్ట్ చేయొచ్చు అంటున్నాను నేను. ఇలాంటి ఫొటోస్ని ఇప్పుడున్న ఏం చేస్తుంది అంటే ఇంకా రియలిస్టిక్గా క్రియేట్ యాన్ ఇమేజ్ మోడీ అండ్ మీ hugging each other prompt ఇచ్చాను నేను. ఎగ్జాంపుల్ ఇక్కడ ఐకాన్ క్రియేట్ ది మెసేజ్ అని ఒక్కోసారి ఏమో ఇలా చూపిస్తుంది. తర్వాత చూడండి, ఒక్కోసారి ఏమో ఇమేజ్ క్రియేట్ చేయను అని చెప్తుంది. ఒకసారి ఇప్పుడు చూడండి, ఇప్పుడు పూర్తిగా నా బాడీ షేప్ కూడా మార్చింది ఏసీ. ఇప్పుడు నా బాడీ బయాలజీ ఏంటో ఇక్కడ నేను హాఫ్ ఫోటోనే ఇచ్చాను. మిగిలిన హాఫ్ను కూడా ఎలా ఫుల్ చేసిందో చూడండి. అంటే ఇప్పుడు నా ఫోటో ఇక్కడ వరకే ఉంది, బట్ కొంచెం ఎక్స్టెండ్ చేసి మరీ అది గెస్ చేయగలిగింది. గెస్ ఇన్ ద సెన్స్ చెప్తున్నా కదా, ఎలా రీడ్ చేస్తుంది మన ఫొటోస్ని, మన గ్యాలరీని రీడ్ చేస్తుంది, మన ఫోన్లో ఉన్న ఫొటోస్ని కూడా రీడ్ చేసి నా పూర్తి బయాలజీ తెలుసు దానికి. చూసారా, పూర్తిగా నేను ఎలా ఉంటానని తెలుసు, నా హైట్ తెలుసు క్లియర్గా. సేమ్ ఇమేజ్ గెస్ చేయటం కాదు, ఈవెన్ నా ఫోన్ కూడా స్టడీ చేస్తూ ఉంటాయి ఈ సాఫ్ట్వేర్స్. నా దానిలో ఉన్న ఫొటోస్ ఉంటాయి కదా, ఫుల్ లెంత్ ఫొటోస్ని. సో దానికి బయాలజీ తెలుసు కాబట్టి సేమ్ టు సేమ్ అలానే క్రియేట్ చేసింది మీరు చూసినట్లయితే ఇక్కడ వీడియోలో. సో ఇలాంటి ఫ్రేమ్స్ని తీసుకొని ఒక ఫుల్ వీడియోని జనరేట్ చేయొచ్చు. సో ఫైనల్గా వచ్చేసి ఈ వీడియోని ఇట్లా ఈ యొక్క ఫొటోస్ని జనరేట్ చేసే సాఫ్ట్వేర్లు చాలా ఉన్నాయి. ఇప్పుడు నేను మోడీ గారితో సెల్ఫీ దిగినట్టుగా, ఇంకోళ్ళతో సెల్ఫీ దిగినట్టుగా. సో ఇలాంటి ఫొటోస్ని కూడా కంపైల్ చేసి ఒక వీడియో చేయొచ్చు. సో మీకు సంబంధించిన ఒక్క ఫోటో దొరికినా, అంటే ఎలా జాగ్రత్తగా ఉండాలి అని అంటే ఫొటోస్ దొరకకుండా మనం నిజంగానే జాగ్రత్త పడలేము. ఆల్రెడీ వీఆర్ ఎక్స్పోజ్డ్. ప్రతిదీ ఇది డిజిటల్ వరల్డ్ అయిపోయింది కాబట్టి మనకు సంబంధించిన ఫొటోస్, మనకు సంబంధించిన వీడియోస్ ఇవన్నీ బయట తిరుగుతూనే ఉంటాయి. కానీ నాకు బాధ అనిపించే విషయం ఏంటంటే ఫ్యూచర్లో ఇది మోసాల బారిన పడుతున్నారు, ప్రజల అవేర్నెస్కి వెళ్ళాలి, ఇవన్నీ ఓకే. కానీ ఫ్యూచర్లో డిజిటల్ క్రైమ్స్కి సంబంధించి వీడియోల్ని ఎట్లా స్పెసిఫై చేయబోతున్నారు? ఫర్ ఎన్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక విజిల్ బ్లోయర్ ఉన్నాడు. విజిల్ బ్లోయర్ పలానా పొలిటీషియన్ ఈ యొక్క స్కామ్ చేశాడు, ఇదిగోండి వీడియో అని తీసుకొచ్చి పెట్టినప్పుడు ఏ వీడియోసే ఇంత రియలిస్టిక్గా ఉంటే రేపొద్దున ఆ పొలిటీషియన్ ఎలా ఒప్పుకుంటాడు? ఇది కూడా ఒక ఏఐ జనరేటెడ్ అంటాడు. సో ప్రజలకి మంచా నిజమా అబద్ధమా, మంచా చెడు అనే తేడా తెలియకుండా పోయే పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ సమాజంలో. మనం చూసినట్టు ఇలాంటి వీడియోలు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. రేపొద్దున ఏదో ఒక పొలిటీషియన్ ఎవరో ఒకరికి సంబంధించి, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి సంబంధించి ఏదైనా స్కామ్లో పట్టుబడినప్పుడు వీడియోలో ఈ యొక్క వీడియో డీప్ ఫేక్ అంటాడు. అన్నప్పుడు దీన్ని ఇప్పుడున్న ఫారెన్సిక్స్ కనిపెట్టలేని విధంగా ఇప్పుడున్న డీప్ ఫేక్ వీడియోస్ తయారవుతున్నాయి. అంటే ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనేది
మనకున్న అవేర్నెస్, మనం వెళ్ళబోయే అడ్వాన్స్మెంట్, మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చరే ఫ్యూచర్ని డిసైడ్ చేస్తాయనే చెప్పదలుచుకుంటున్నాను నేను. ఒక ప్రీమియం ఎడిషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ఏపీకేలు, ఈ యొక్క సాఫ్ట్వేర్లు ఇంకా ఏ లెవెల్ ఆఫ్ వీడియో క్రియేషన్లో ఉన్నాయో ఆలోచించండి. అంటే చిరంజీవి గారే ఆశ్చర్యపోతారనమాట, ఇది నేను అది క్లియర్గా నాలాగే ఉన్నారే అంటే అంత జెన్యూన్గా అది క్రియేట్ చేయడం కూడా. ఇందాక నేను చెప్పిన గ్యాన్ టెక్నాలజీ యూజ్ చేసినప్పుడు ఏమవుద్దంటే వీడియోని 1కి 100 సార్లు దానికి అదే మాట్లాడుకుంటుంది. కరెక్ట్గా నేను అవుట్పుట్ ఇస్తున్నానా లేదా, జెన్యూన్గా ఉందా లేదా, క్లారిటీగా ఉందా లేదా అన్న విధంగా ఈ యొక్క వీడియోని క్రియేట్ చేస్తూ ఉంటాయని చెప్తాను సార్. మనం కొన్ని మూవీస్లో కూడా చూసాం, అంటే ఒక హీరోయిన్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి కొన్ని సెక్స్ వీడియోస్లో తన ఫొటోస్ని పెట్టడం, మాఫింగ్ చేయటం, ఇవన్నీ కూడా అంటే ఎన్నో ఇయర్స్ నుంచి ఉన్నాయి ఇవి. కాకపోతే ఇప్పుడు ఈ ఏఐ వచ్చాక ఇంకా ఇవి పెరిగాయి ఈ కేసెస్ అనేవి అని చెప్పచ్చా? అవును. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మనం చాలా వీడియోస్, ఏఐకి సంబంధించిన చాలా వీడియోస్ మనం అబ్జర్వ్ చేస్తే చాలా జెన్యూన్గా ఉంటున్నాయి. ఈవెన్ ఫారెన్సిక్ టూల్స్ కూడా గుర్తుపట్టలేని విధంగా, ఫారెన్సిక్ టూల్స్ ఇప్పుడున్న అడ్వాన్స్డ్ ఫారెన్సిక్ టూల్స్ కూడా అంత క్లియర్గా ఇది ఫేకా జెన్యూనా అని చెప్పలేని పరిస్థితికి వచ్చేసింది. ప్రజలు కూడా ఏంటంటే ఇప్పుడు మనం కూడా ఈ ఐస్ కొట్టే విధానం, లిప్ సింక్, లేదంటే కనుక ఫేస్లో ఎక్కడైనా ఈ ఎడ్జెస్లో ఏమైనా కార్నర్స్లో ఏమైనా తేడా తెలుస్తుందా, అవి కూడా క్లియర్ చేసుకొని ఒక పర్ఫెక్ట్ వీడియోతో వస్తున్నాయి అన్నమాట ఈ ఏఐ వీడియోస్. ఎంత పర్ఫెక్ట్ అంటే జెన్యూన్గా ఆ వ్యక్తి మాట్లాడినట్టుగానే ఉంటుందన్నమాట. సో మనం అడ్వాన్స్ ఫారెన్సిక్ టూల్స్ మనం చూసుకున్నట్లయితే ఫ్రేమ్ బై ఫ్రేమ్ అనాలిసిస్ ఉంటుంది. ఇప్పుడు ఏది పోలీసులు చేసే దాంట్లో ఏఐ డిటెక్షన్ టూల్స్ ఉంటాయి, వీటిలో మోడల్స్ ఉంటాయి, స్పెక్ట్రోగ్రామ్స్ ఇవన్నీ యూజ్ చేస్తారు. ఏది ఒక ఏఐకి సంబంధించిన ఒక వీడియో ఇది ఏఐదా లేదా జెన్యూనా ఫేకా అని. కానీ వాళ్ళే ఆశ్చర్యపోతున్నారు అన్నమాట, ఎందుకు ఇది జెన్యూన్ ఏమో వీడియో అనే విధంగా ఉంటున్నాయి. సార్ మామూలుగా చూసుకుంటే ఇప్పుడు సెలబ్రిటీస్ దాకా ఈ ఇష్యూ అనేది వచ్చింది. అంటే సెలబ్రిటీసే ఈ ఇష్యూస్ ద్వారా అంటే సైబర్ నేరగాల చేతుల్లో పడుతున్నారు అంటే సామాన్య ప్రజలు ఎంతమంది ఉంటారనేది ఎవరికి తెలియదు. చాలామంది కూడా పరువు పోతుందనో లేకపోతే ఇంట్లో ఎవరైనా నేను తప్పు చేశాను నమ్ముతారేమో అని చెప్పి చాలామంది చనిపోయి అంటే సూసైడ్ చేసుకున్న సందర్భాలు కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు చిరంజీవి గారు కంప్లైంట్ ఇవ్వటం జరిగింది, నేను ఈ కేసుకి సంబంధించి కోర్టుకి కూడా వెళ్తాను అని చెప్పి ఎవరైతే ఆ ఇష్యూ మీద అశ్లీలంగా మాట్లాడారో లేకపోతే చేశారో వాళ్ళకి నోటీసులు కూడా పంపిస్తున్నారు అని చెప్పి మనం విన్నాం. సో దీనికి సంబంధించి అసలు ఎలాంటి సెక్షన్స్ ఉంటాయి, పోలీసులు మరి ఈ వీడియోకి సంబంధించి ఇది రియలా ఫేకా అనేది ఏ విధంగా కనుక్కుంటారు? ఇప్పుడు ఐటీలో మనం తీసుకున్నట్లయితే ఐటీ యాక్ట్ 2000 ఇప్పుడు వీళ్ళు పెట్టే సెక్షన్స్, ఈ యొక్క వీడియోలు చేసిన వాళ్ళకి ఐటీ యాక్ట్ 2000 సెక్షన్ 67A ఫర్ పబ్లిషింగ్ ట్రాన్స్మిటింగ్ అబ్సీన్ కంటెంట్, లేదంటే ఐపీసీ సెక్షన్స్లో ఇంతకుముందు వచ్చిన వాటిలో 468, 469, 500 దీనిలో ఏంటి ఫోర్జరీ కానివ్వండి, లేదా రెప్యుటేషనల్ హార్మ్, డిఫమేషన్, లేదా డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023 కింద ఇవన్నీ మనం సెక్షన్స్ చూసినట్లయితే 3 years, 2 years లేదంటే ఒక సెక్షన్ మాత్రమే 7 yearsకి సంబంధించి ఉంది. మనం చూసినట్లయితే ఇక్కడ మెయిన్గా మనం అబ్జర్వ్ చేయాల్సింది, ఇప్పుడు రీసెంట్గా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సపరేట్ వింగ్ ఒకటి రెడీ చేస్తామని చెప్పారు వాళ్ళు. ఆ వింగ్లో కూడా మనం చూసినట్లయితే మెయిన్గా ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటంటే ఐటీ లాకి సంబంధించి రిఫార్మ్స్ కావాలి మెయిన్గా. రెండోది వచ్చేసి యూరోపియన్ యూనియన్ ఏఐ యాక్ట్ ఒకటి ఉంది, యూరోపియన్ యూనియన్కి సంబంధించి. అట్లాగే అమెరికాకి సంబంధించి డీప్ ఫేక్ లాస్ అకౌంటబిలిటీ యాక్ట్ అని ఒక యాక్ట్ ఉంది. సో ఇక్కడ పోలీస్ రిసోర్సెస్ అనేవి చాలా ప్రదేశాల్లో పనిచేయవు అనేది చెప్తున్నాను. ఇక్కడ మెయిన్గా బంచ్ ఆఫ్ పోలీస్మెన్ కాదు కావాల్సింది, బంచ్ ఆఫ్ అడ్వకేట్స్. ఎందుకు అడ్వకేట్స్ కావాలంటున్నానంటే ఇటువంటి కేసులు ఫ్యూచర్లో రిపీట్ అవ్వకుండా ఉండాలి అని అంటే ఇవన్నీ కూడా మెటా, యూట్యూబ్ లేదంటే గూగుల్కి సంబంధించిన అన్ని ప్లాట్ఫామ్స్లో ఇట్లాంటి కంటెంట్ అనేది రన్ అవుతూ ఉంది. మనం ఒక్కొక్క వ్యక్తిని ఐడెంటిఫై చేసి తీసుకొని ఇట్లాంటి ఇంకా ఫ్యూచర్లో చాలా కేసులు రాబోతున్నాయి. కానీ ఒక్కొక్క కేసుని ఐడెంటిఫై చేసి ఆ యొక్క కల్ప్రిట్ని పట్టుకోవాలి, ఇతర దేశాలు వెళ్ళి పట్టుకోవాలంటే కుదరదు. రెండోది నేను అడిగేది ఏంటంటే పోలీసింగ్ ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో కొత్త టీంని యాక్టివేట్ చేసినా కూడా ఇలాంటి ఏఐ సంబంధించిన వీడియోలకు సంబంధించి చేసినా కూడా ఇప్పుడు చిరంజీవి గారి వీడియోని ఎగ్జాంపుల్ తీసుకుందాం. చిరంజీవి గారి వీడియో ఇప్పుడు బ్లాక్ చేయగలిగారు, ఎక్కడ ఇండియాలో బ్లాక్ చేయగలిగారు, కానీ ఫారిన్ కంట్రీస్లో బ్లాక్ చేయగలుగుతారా? చేయలేరు. ఎందుకు? మన యొక్క లా అక్కడ వర్తించదు.
సో మన యొక్క లా మన ఇండియా వరకే కాబట్టి ఇలాంటి వీడియో వేరే చోట్ల వేరే ప్లాట్ఫామ్స్ రన్ అయింది అనుకోండి, అది కూడా పరువు నష్టమే కదా. సో ఇక్కడ సమస్య ఏంటి, ఇక్కడ ఐటీ లా రిఫార్మ్స్ అనేవి ఎక్కువ చేయాల్సిన అవసరం ఉంది. పోలీస్ మెన్ కాదు కావాల్సింది, బంచ్ ఆఫ్ లాయర్స్ పోలీస్ డిపార్ట్మెంట్కి కావాల్సింది. గూగుల్, మెటా అండ్ యూట్యూబ్ లాంటి సంస్థల మీద కేసులు వేయాల్సిన అవసరం ఉంది. మీరు చూసినట్లయితే గూగుల్ కానీ యూట్యూబ్ కానీ యూరోపియన్ యూనియన్ లేదంటే వెస్ట్రన్ కంట్రీస్, అమెరికా లాంటి కంట్రీస్కి రెస్పాండ్ అయిన విధంగా ఇండియాలో రెస్పాండ్ అవ్వట్లేదు కేసులకు సంబంధించి. కొన్ని ఎఫ్ఐఆర్లు ఇలా ఒక ఎఫ్ఐఆర్ అయింది, నాకు సంబంధించిన ఒక వీడియో సర్క్యులేట్ అవుతుంది అని మెటాకి మెయిల్ చేసినప్పుడు మెటా ఏమని రెస్పాన్స్ ఇస్తుంది, డైరెక్ట్గా నాకు కోర్ట్ ఆర్డర్ కావాలి అంటుంది. సో ఇలా వీటిల్లో ఎక్కువ రిఫార్మ్స్ తీసుకురావాలి. రెండోదండి, హ్యూజ్ ఫైన్స్ ఇంపోజ్ చేయాల్సిన అవసరం ఉంది. హ్యూజ్ ఫైన్స్ ఇంపోజ్ చేయాలి ఇలాంటి కంపెనీస్ మీద, గూగుల్ లాంటి సంస్థల మీద, యూట్యూబ్ మీద కానివ్వండి. ఇలాంటి వేయాలి అని అంటే ముందు మనకి వెనకాల లా అనేది, ఐటీ లా అనేది చాలా ప్రాపర్గా దీన్ని రిఫార్మ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే మీరు యాక్షన్ తీసుకోగలుగుతారు. ఈ యొక్క వీడియో చిరంజీవి గారికి ఏదో అయ్యింది, నిన్న అయ్యింది అని అంటే ప్రజలు మనుషులు కాదా? ప్రజలు ఎప్పటి నుంచి ఇబ్బందులు పడుతున్నారు ఈ యొక్క స్కామ్ల బారిన పడి, ఈ యొక్క డీప్ ఫేక్ వీడియోలతో. లేకపోతే మీ కొడుకు కిడ్నాప్కి గురయ్యాడని చెప్పి ఎన్ని కేసులు జరిగినాయి అంటే చిరంజీవి గారికి ఏదన్నా అయితేనే పోలీస్ డిపార్ట్మెంట్ రెస్పాండ్ అవుద్దా? అట్లా కాదు కదా. కామన్ పీపుల్ కొన్ని 100 కోట్లు 1000 కోట్లు ఈ రకమైన స్కామ్లకు గురై డబ్బు పోగొట్టుకుంటూ ఉన్నారు. సో వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి. ఇక్కడ సపరేట్ వింగ్ స్టార్ట్ చేసినప్పుడు చాలా లీగల్గా చాలా స్ట్రాంగ్ ఉండాలి. ఎవరినో పట్టుకొచ్చి పెట్టినా కూడా ఇప్పుడున్న ఐటీల ప్రకారం ఇమీడియట్గా అటు నోటీస్ ఇచ్చి పంపించడం తప్పితే మనం చేయగలిగింది ఏమీ లేదు. సో ఇంకొకటి మనం చూసినట్లయితే రీసెంట్గా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా, గవర్నమెంట్కి సంబంధించిన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మనం చూస్తే పవర్లో ఉన్న పార్టీ, పవర్లో ఉన్న ఎమ్మెల్యే, ఇప్పుడు పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఒక ఎమ్మెల్యే మొన్న 1,12,00,000 రూపాయలు ఇంపర్సనేషన్ స్కామ్లో కోల్పోయారు. ఏది, గెలిచిన ఎమ్మెల్యే, ప్రజల్ని జాగ్రత్త చూసుకోవాల్సిన ఒక ఎమ్మెల్యేనే 1,20,00,000 రూపాయలు ఇంపర్సనేషన్ స్కామ్లో కోల్పోయారు అని అంటే ప్రజలకు అవేర్నెస్ ఎంతవరకు రీచ్ అవుతుంది అనేది అర్థమవుతుంది. రెండోది ఏంటి, గవర్నమెంట్లు కూడా ఎంత సీరియస్గా ఉంది. రీల్స్ సీరియస్నెస్ కాదు కావాల్సింది, రియల్ సీరియస్నెస్ ఈ కేసుల్లో సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రజలకి ఎటువంటి అవేర్నెస్ అనేది వెళ్ళట్లేదు. ప్రాపర్గా మనం ఇంకా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వీడియోలు చూసి ఎవరు భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఇవి ఎక్కడొకటి సర్క్యులేట్ అవుతూనే ఉంటాయి. మీరు ఎంత రిమూవ్ చేసినా కూడా ఇంకో చోట పాపప్ అవుతూనే ఉంటాయి. వీళ్ళంతా కూడా ఇక్కడ ఇండియాలో ఉండరు, వేరే చోట ఉంటారు. సో ఇలాంటి కేసులు ఇంకా ముందు ఇంకా ఎక్కువ అవుతాయి అంటున్నాను. దానికి సొల్యూషన్ ఏంటి, ఎక్కడ రన్ అవుతున్నాయి, ఏ ప్లాట్ఫామ్స్ మీద రన్ అవుతున్నాయి. ప్లాట్ఫామ్స్ ఏంటి, వాళ్ళు మినిమంగా రెస్పాన్సిబిలిటీ అనేది ఫుల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు. కొన్ని ఇమ్యూనిటీలు, అమెరికాలో ఉన్న ఇమ్యూనిటీ మాకు ఇండియాలో కూడా ఉంటుంది అనే ఒక మాయలో బతుకుతున్నారు ఈ యొక్క ప్లాట్ఫామ్స్. అంటే మాకేం సంబంధం, మా ప్లాట్ఫామ్లో వాడెవడో వేసుకుంటే అంటే ఫిల్టర్ చేయాల్సిన బాధ్యత మీకు ఉంది. ఇలాంటి కంటెంట్ని డిలీట్ చేసి ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంది. నేను ప్రజలకు చెప్పేది, నాయకులకు చెప్పేది ఒకే విషయం చెప్తున్నాను. మీరు బాగా అర్థం చేసుకోండి, చాలా క్లియర్గా అర్థం చేసుకోండి. మొన్న కర్నూలులో జరిగిన ఒక బస్సు యాక్సిడెంట్, బస్సు ఎగ్జాంపుల్ తీసుకుని, బస్సు ఆ డ్రైవరు, ఆ బస్సు ఎవరు, గూగుల్ ప్లాట్ఫామ్స్ అనుకోండి, లోపల ఉన్నవాళ్ళు ప్రజలు. ఓకే, దానిలో పోసే డీజిల్ ఏంటి, కంటెంట్. ఓకే, దాన్ని ఆయిల్ ఫిల్టర్స్ అన్నీ ఏంటి, ఫిల్టర్స్. వీళ్ళు ఆ ఫిల్టర్ తీసేసినప్పుడు ఏమవుతుంది, తొందరగా వెహికల్ ఖరాబ్ అయిపోద్ది, ఏదో ఒక యాక్సిడెంట్కి గురవుతుంది, లోపల ప్రజలు నాశనం అయిపోతారు. ఈ గూగుల్ అనేది అంటే ఒక ఎగ్జాంపుల్, ఒక మెటఫర్ చెప్తున్నాను. ఇక్కడ గూగుల్ ఏం చేస్తుంది అని అంటే ఉన్న స్టాఫ్ని తగ్గించుకుంటుంది. కాస్ట్ కటింగ్లో భాగంగా కొన్ని వందల కోట్ల వీడియోలు, కంటెంట్ ప్రతిరోజు అప్లోడ్ అవుతుంది ప్రపంచం మొత్తం. ఈ యొక్క కంటెంట్ అప్లోడ్ అవుతున్నప్పుడు దానికి తగ్గ రిసోర్సెస్ గూగుల్ మెటా ప్లాట్ఫామ్కి ఉండాలి. క్లియర్గా వాడు ఫిల్టర్ చేయాలి, ఏది ఉంచాలి, ఏది డిలీట్ చేయాలని. కానీ అమెరికాకి, వెస్టర్న్ కంట్రీస్లో, కొన్ని కంట్రీస్లో, యూరోపియన్ యూనియన్కి సంబంధించి యూరోపియన్ కంట్రీస్లో ఇది చాలా స్ట్రిక్ట్ లా ఉంది కాబట్టి వాళ్ళు భయపడి దానికి తగ్గట్టుగానే వాళ్ళు అక్కడ చేస్తున్నారు తప్పితే ఇండియాలో ఏంటంటే ఎట్లా పడితే అట్లా వదిలేశారు. అందుకని అడ్డమైన దరిద్రం అంతా కూడా ఇక్కడ ఇండియాలో తిరుగుతూ ఉంది. దాన్ని ప్రాసెస్ చేసి ఫిల్టర్ చేసి ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్లాట్ఫామ్స్కి ఉంది. నేను అందుకనే అంటున్నాను, మీకు కావాల్సింది బంచ్ ఆఫ్ పోలీస్మెన్ కాదు, బంచ్ ఆఫ్ లాయర్స్ కావాలి. ఇటువంటి మెటా ప్లాట్ఫామ్ల మీద కేసులు వేయాలి, కేసులు వేసి హ్యూజ్ ఫైన్స్
ఇంపోజ్ చేసినప్పుడే ఈ కంటెంట్ కానివ్వండి ఇట్లాంటి చెత్త కానివ్వండి రెగ్యులేట్ అవుద్ది అని చెప్తున్నాను నేను. సార్ మనం ఇంకోటి చాలా క్లియర్గా చూడొచ్చు, ఫోన్లో ఏదైనా సరే పర్సనల్ వీడియోస్ లేకపోతే పర్సనల్ ఫొటోస్ వాళ్ళు ప్రైవసీగా ఉన్నవి కావచ్చు, లేకపోతే పబ్లిక్లో ఉన్నవి కావచ్చు, అవి కూడా ఏదైనా ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే ఆ యాప్ ద్వారా కూడా సైబర్ నేరగాల చేతుల్లోకి పోయి ఇలాంటి వీడియోస్ వస్తున్నాయని చెప్పి కూడా మనం విన్నాం. మరి అంటే ప్రైవసీ అనేది ఉండొచ్చు అంటారా, ఫోన్లో ఉండకూడదు అంటారా అసలు? సో ఆల్రెడీ ఐ సెడ్ మోర్బిడ్ క్యూరియాసిటీ. ప్రజలకి బాగా అర్థం చేసుకోవాల్సింది అంటే మోర్బిడ్ క్యూరియాసిటీ అంటే అవతల ఇంట్లో ఏమవుతుంది, లేదంటే పలానా హీరో ఇంట్లో ఏమవుతుంది అనే, లేదంటే పలానా ఇలాంటి క్యూరియాసిటీ ఉన్నప్పుడు ఈజీగా స్కామర్ల బారిన పడతారు అంటున్నాను. ఈ క్యూరియాసిటీ వల్ల ఏమవుద్ది, ఇప్పుడు నాకు తెలిసి చిరంజీవి గారికి సంబంధించిన వీడియో ఎవరికి తెలిసి ఉండదు, మ్యాక్సిమం కొంతమందికే తెలిసి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజానికం, తెలంగాణ ప్రజానికం ఎవరు చూసుండరు. కానీ గత 2 రోజుల నుంచి ఇదే మెయిన్ సెర్చ్ వర్డ్ అయి ఉంటుంది. ప్రతి ఒక్కడు అది సెర్చ్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు గూగుల్లో చిరంజీవి గారిది లేటెస్ట్గా రిలీజ్ అయిన వైరల్ వీడియో ఏంటి అని అందరు సెర్చ్ చేస్తూ ఉంటారు. సెర్చ్ చేసినప్పుడు చాలా వెబ్సైట్స్లో మాల్వేర్స్ ఉంటాయి. వీళ్ళు ఆ వీడియోని చూసే క్రమంలో ఆ మాల్వేర్ లింక్స్ని ప్రెస్ చేస్తారు, అవి డౌన్లోడ్ అవుతాయి ఫోన్లో, వీడియోలాగే ఉంటుంది, ఏపీకే ఫైల్స్ వచ్చి ఇన్స్టాల్ అవుతాయి, మళ్ళీ మోసపోతారు. సో ఈ యొక్క లింకులు ప్రెస్ చేసినప్పుడు ప్రజలు ఏమవుతారు, మళ్ళీ స్కామర్ల బారిన పడతారు. సో ఈ మోర్బిడ్ క్యూరియాసిటీ వల్ల అలాంటి పనులు చేయొద్దు. ఎవరైనా మీకు ఇటువంటి లింకులు పంపించినా రిపోర్ట్ చేయండి. దాన్ని వాట్సాప్లో వచ్చినా మీరు రిపోర్ట్ చేయొచ్చు. స్కామ్ కింద రిపోర్ట్ చేయడం నేర్చుకోండి అని చెప్తున్నాను నేను. ఓకే సార్, దీనికి సంబంధించి మనం చాలా వరకు అవేర్నెస్ తీసుకొస్తున్నా కూడా చాలామంది కూడా ఈ సైబర్ నేరగాళ్ళ చేతుల్లో అయితే పడి చాలామంది కంప్లైంట్ ఇస్తున్న వాళ్ళు ఉన్నారు, మరి కొంతమంది సూసైడ్ చేసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారని చెప్పొచ్చు. మరి దీనికి సంబంధించి ఆపేది ఎలా అంటారు అసలు? సపరేట్ వింగ్ అంటే ఓన్లీ చిరంజీవి గారి కేసుకి సంబంధించి ఇప్పుడు ఏదో కొత్తగా వస్తున్న డీప్ ఫేక్ వీడియోలకు సంబంధించి ఒక వింగ్ని పెట్టడం కాదు. డీప్ ఫేక్ వీడియోలకు సంబంధించి ఇక్కడ ఉన్న లా చాలా వీక్గా ఉంది ఇండియాలో. సో ఆ లాకి సంబంధించి ఇప్పుడు ఆల్రెడీ సెంట్రల్లో కూడా ఈ 2025 మన ఫిబ్రవరిలో కూడా ఈ యొక్క యాక్ట్కి సంబంధించి ఒక రిప్రజెంటేషన్ అనేది పెట్టడం జరిగింది. అది వచ్చిన తర్వాత యాజ్ పర్ ఐపీసీలో ఉన్న సెక్షన్స్ కాకుండా దానికి ఐటీలా సంబంధించిన సెక్షన్స్తో కొత్తగా ఏవైనా సెక్షన్స్ బయటికి రావచ్చు. దాన్ని బట్టి హ్యూజ్ ఫైన్స్ ఏమైనా ఇంపోజ్ చేస్తారు. అదంతా ఎంటైర్లీ డిఫరెంట్ టాపిక్. సో ఇక్కడ మోడర్నైజ్డ్ పోలీస్ స్టేషన్ ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు మోడర్నైజ్ చేశారు. దానిలో ఏసీలు పెట్టారు, లేదంటే కనుక మనం చూసినట్లయితే రెస్ట్ రూమ్స్, కానీ ఇంతకుముందు అన్న ఫెసిలిటీస్ ఉండే కాదు, ఒక బ్యూటిఫుల్ హోమ్స్ లాగా చేశారు పోలీస్ స్టేషన్ని. అట్ ద సేమ్ టైం ఇప్పుడు వచ్చే కేసులన్నీ సైబర్ క్రైమ్కి సంబంధించిన కేసులు ఎక్కువ అవుతాయి, ఇంకా ఎక్కువ అవుతాయి. సో టెక్నాలజీ పరంగా పోలీసు వ్యవస్థలో మనం చూసినట్లయితే చాలా వీక్గా ఉన్నారు. వాళ్ళకి ఎన్ని వాళ్ళు ఎన్ని మీటింగ్స్ చేసి వాళ్ళని ఎంత ఎడ్యుకేట్ చేసినా కూడా చాలా వీక్గా ఉన్నారు సైబర్ క్రైమ్ కేసుల విషయంలో. ఎందుకంటే ఫస్ట్ మన కాపాడండి అని మనం పోయేది ఫస్ట్ పోలీస్ స్టేషన్లకే. సో అక్కడే బేసిక్ నాలెడ్జ్ అనేది చాలా ల్యాగ్ ఉన్నారు ఇక్కడ పోలీస్ స్టేషన్స్లో. రెండోది ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా పూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో మనం చూసినట్లయితే ప్రతి ఒక్క కంప్లైంట్ మళ్ళీ ఇక్కడ నుంచి సైబర్ క్రైమ్ మెయిన్ ఆఫీస్కి వెళ్ళాలి, అక్కడ నుంచి మళ్ళీ లేదంటే వర్టికల్ ఆఫీస్కి వెళ్ళాలి, లేదంటే సైబర్ ఫారెన్సిక్స్కి వెళ్ళాలి అనుకుంటా చాలా లెందీ ప్రాసెస్ ఉంటుందన్నమాట, టైం టేకింగ్ ప్రాసెస్. ఈ లోపలనే కొన్ని 100 కంప్లైంట్స్ అనేవి రిజిస్టర్ అవుతున్నాయి. మనం చాలా మటుకి ఈ యొక్క క్రైమ్స్ని ఇంకా ఫ్యూచర్లో పెరుగుతున్నాయి కాబట్టి కొన్ని 100 కోట్లు దీని మీద ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ని మళ్ళీ మోడర్నైజ్ చేయడం అంటే బిల్డింగ్స్ కట్టడమో వెహికల్స్ కొనడమో కాదు, బయట నుంచి చాలా మటుకి హార్డ్వేర్ కొనాల్సిన అవసరం ఉంది. కొన్ని కంపెనీస్ కానీ కొన్ని కంట్రీస్తో టైఅప్ అవ్వాల్సిన అవసరం ఉంది. కొన్ని ఎథికల్ హ్యాకర్స్ ఉంటారు, కొంతమంది టెక్నికల్గా గిగ్స్ ఉంటారు ఇండియాలో, వాళ్ళతో కూడా సపరేట్గా పోలీస్ వింగే కాకుండా సొసైటీలో కొంతమంది ఎవరైతే హ్యాకర్స్ని కానివ్వండి, ఎథికల్ హ్యాకర్స్, వీళ్ళందరితో కూడా ఒక వింగ్ పెట్టుకొని, ఆల్రెడీ వింగ్స్ ఉన్నాయి, బట్ వాళ్ళంతా కూడా టాప్ లెవెల్లో హ్యాకింగ్లోంచి వస్తున్నారు. కార్పొరేట్ లెవెల్ హ్యాకింగ్, కార్పొరేట్ థింగ్సే చూస్తున్నారు. డౌన్ ద లైన్ ఉన్న కేసుల్ని సరిగ్గా పట్టించుకోవట్లేదు. డౌన్ ద లైన్ ఉండేది ఎప్పుడు ప్రజలే. సో ప్రజలకు సంబంధించి ఇట్లాంటి చాలా చేంజెస్ చేయాలి, మీటింగ్స్ జరగాలి. ఫస్ట్ ఈ యొక్క ఇలాంటి ఏమన్నా ప్రజలతో కానివ్వండి, ఇప్పుడు ఉన్న విక్టిమ్స్తో ఒకసారి దీని గురించి ఒక రీసెర్చ్ అనేది చేసి దీనికి తగ్గ యాక్షన్ అనేది తీసుకోవాలి. కానీ ఇప్పుడు మనం చూసినట్లయితే ఐటీ లాకి సంబంధించి నాట్ ఓన్లీ తెలంగాణ స్టేట్, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, మొత్తం ఆల్ ఓవర్ ద ఇండియా చాలా వీక్గా ఉన్నాము. పొలిటికల్ సిస్టమ్స్ అసలు పట్టించుకోవడమే మానేసాయి. ఎగ్జాంపుల్ ఏంటి అంటే పోలీసులు మోసపోవడం, ఏది ఇంపర్సనేషన్ స్కామ్స్కి, ఐఏఎస్ ఆఫీసర్లు మోసపోవడం, గవర్నమెంట్ అఫీషియల్స్ మోసపోవడం. ఎస్,
అండ్ అట్ ద సేమ్ టైం ఒక ఎమ్మెల్యే మొన్న మోసపోయారు. డైరెక్ట్ ఒక ఎమ్మెల్యే, ఎలక్టెడ్ ఎమ్మెల్యే, మనం ఎలక్ట్ చేసుకున్న ఎమ్మెల్యే ఓడిపోయారు. ఇంపర్సనేషన్ స్కామ్లో డబ్బులు పోగొట్టుకున్నారంటే ప్రజలకి అందుతుంది జీరో. సో ఈవెన్ ఛానల్స్లో కూడా నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, ఛానల్స్లో కూడా ప్రతి ప్రోగ్రామ్కి ముందు ఇలాంటి అవేర్నెస్ చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు హీరోలకు అయింది కాబట్టి బయటకు వచ్చారు. ఇప్పుడు చిరంజీవి గారు వచ్చారు, రేపు పొద్దున మహేష్ బాబు గారితో ఇట్లాంటి వీడియో పాపప్ అయింది, అప్పుడు ఆయన వస్తారు. సో మీరు కూడా అవేర్నెస్ చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడు ఎంతో కొంత ప్రజల్లోకి వెళ్తుంది. చిరంజీవి గారు వచ్చి ఇలాంటి స్కామ్స్ ఉంటాయి, ఏముందండి ఒక 5 నిమిషాలు చెప్తే ప్రజలు మంచి గురించి చెప్తే మంచిదే కదా. మహేష్ బాబు గారు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది అంటున్నాను. నిజంగానే టెక్నాలజీ పెరుగుతుంది అనుకోవాలా, లేకపోతే డిజిటల్ క్రైమ్ పెరుగుతుంది అనుకోవాలా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ గానే ఉందని చెప్పొచ్చు. మీరు అన్నట్టుగా ఇది ఒక్కరితోనే ఇప్పుడు వరకు జరిగిన ఇది ఏదైతే ఉందో ఇది ఇక్కడ వరకే ఆగిపోతుందని చెప్పలేము, ఆగదు అని కూడా చెప్పలేము. ఇప్పుడు ఎందుకంటే మనం టెక్నాలజీ పరంగా అడ్వాన్స్డ్ అవుతూ ఉన్నాం, ఇంకా ముందుకు వెళ్తూనే ఉంటాం. మనం వీటితో ట్రావెల్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీరు ఒకటి చూసినట్లయితే ఇప్పుడు జరిగే కేసులు ఏవి కూడా సైబర్ క్రైమ్కి సంబంధించిన కేసులు ఇప్పుడు కొత్తగా ఏం జరగట్లేదు, అన్నీ పాతవే, 40 సంవత్సరాల కిందటవే. మీరు చూసుకుంటే ఇది పిరమిడ్ స్కామ్ ఉంది. పిరమిడ్ స్కామ్లో ఒకళ్ళని 5గురిని చేర్చిపించండి, లేదా 10 మందిని చేర్పించండి అనే స్కామ్ 40 సంవత్సరాల నుంచి ఉంది. ఆ యొక్క స్కామ్ ఆ రోజు మాన్యువల్గా చేసేవాళ్ళు ఈరోజు డిజిటల్గా చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు మార్ఫింగ్ ఉంది, ఇప్పుడు ఏఐ జనరేటెడ్ వీడియో ఉంది. అంతకుముందు ఫేస్ మార్ఫింగ్ చేసేవాళ్ళు, అది ఎప్పుడో 20 సంవత్సరాలు 25 సంవత్సరాల కిందటే ఆ కేసులు నమోదయ్యి ఉన్నాయి. ఏది మాన్యువల్గా చేసేవాళ్ళు, దానికి ముందు మాస్కులు పెట్టుకొని ఉండేవాళ్ళు, రకరకాలు. సో పాత కేసులే డిజిటలైజ్ అయ్యి కొత్త పొంతలు దొక్కొచ్చేది తప్పితే మోడస్ ఆపరండి సేమ్ ఉంది. పాత కేసులు ఇవి, కొత్తగా ఏం కనిపెట్టిన కేసులు కాదు. సో ఈ కేసులు నెక్స్ట్ 100 సంవత్సరాల తర్వాత కూడా ఉంటాయి. సో ఈ కేసులని కాదు, మనం మెయిన్గా ప్రక్షాళన, ఇంటర్నెట్ ప్రక్షాళన ఎలా చేయాలి, మనకు వచ్చే కంటెంట్ చక్కటి కంటెంట్ రావాలి. వేరే కంట్రీస్ సైబర్ వార్ కూడా చేస్తున్నాయి, ఒక డంప్ కంటెంట్ని ఇస్తున్నారు ప్రజలకి. ఆ డంప్ కంటెంట్ని చూసి ప్రజలు కూడా చెప్పాలంటే చాలా సరిగ్గా యూస్ చేసుకోలేకపోతే డంప్ పీపుల్లా తయారవుతున్నారు. సో వీటిని రెగ్యులేట్ చేయాలి అని అంటే కనుక మెయిన్గా మనకున్న యాప్లు, ఆపరేటింగ్ సిస్టమ్ ఎవడో ఆపరేట్ చేస్తున్నాడు, యూట్యూబ్, మెటాకి సంబంధించిన పెద్ద కార్పొరేట్ సంస్థల జోలికి వెళ్ళాలి. ముందు వెళ్ళి వాళ్ళతో మీరు ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. సపరేట్ వింగి పెట్టినంత మాత్రాన ఇవి ఆగవు అనేది చెప్తున్నాను నేను. సో చూస్తున్నాం కదా, ఇక్కడితో ఈ సైబర్ నేరగాళ్ళ ఆటలు ఆగుతాయని కూడా మనం చెప్పలేము, ఇంకా కొనసాగుతాయని కూడా చెప్పలేమని చెప్పొచ్చు. ఇప్పటికీ దాదాపుగా ఎన్నో సంవత్సరాల నుంచి సామాన్య ప్రజల దగ్గర నుంచి సెలబ్రిటీస్, పొలిటీషియన్స్ వరకు కూడా చాలామంది సైబర్ నేరగాళ్ళ చిక్కుల్లో పడుతున్నారు. ఆ ఊబిలో పడి బయటికి రాలేని పరిస్థితుల్లో చాలామంది సామాన్య ప్రజలు సూసైడ్ చేసుకున్న ఆనవాళ్ళు కూడా అనేకంగా ఉన్నాయని చెప్పొచ్చు. ఇప్పుడు టెక్నాలజీ పెరుగుతున్నా కూడా మనమే స్వయంగా మన జుట్టుని తీసుకెళ్ళి సైబర్ నేరగాళ్ళ చేతుల్లో పెడుతున్నట్టుగా అయిపోయింది. చాలామంది కూడా ప్రైవసీ పేరుతో పర్సనల్ వీడియోస్ కావచ్చు, లేకపోతే ఫొటోస్ కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళ సేఫ్గా ఒక గ్యాలరీలో గుర్తుగా ఉంచుకోవడం అనేది కూడా కరెక్ట్ కాదు అంటూ కూడా సైబర్ ఎక్స్పర్ట్స్ చాలామంది చెప్తున్నా కూడా ఎవరు కూడా వినిపించుకోవట్లేదు. కాబట్టి ఖచ్చితంగా ఒక యాప్ వాడుతున్నా లేకపోతే ఫోన్ వాడుతున్నా సరే ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండాలనేది మాత్రం అధికారులు చెప్తున్నారు, సైబర్ ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారని చెప్పొచ్చు. మరి దీనికి సంబంధించి మీరేమంటున్నారు? అదేవిధంగా ఎవరైనా సరే ఈ సైబర్ నేరగాళ్ళ చేతుల్లో, ముఖ్యంగా ఈ ఫేస్కి సంబంధించి లేకపోతే వీడియోస్కి సంబంధించి ఎవరైనా సైబర్ నేరగాళ్ళ చేతుల్లో కనుక మోసపోతే ఖచ్చితంగా కింద కామెంట్లో రాయండి, ఖచ్చితంగా అవేర్నెస్ అయితే తీసుకొద్దాం. For more videos like this, subscribe Big TV channel.